హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత బెంగళూరు వ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చేసాం కడ్లెకాయ పరసకి, అంటే వేరుశెనగ జాతరకి అనేది వచ్చేసామండి. ఇది చాలా ఫేమస్ మనకి బెంగళూరులో. ఇయర్లీ వన్స్ 4 days ఆర్ 3 days జరుగుతుంది. 3 days జరుగుతుంది అనమాట. తప్పకుండా బెంగళూరులో ఉన్న వాళ్ళు డిసెంబర్లో వెళ్ళి చూడండి. నేను అప్పుడు కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను. అన్నీ దొరుకుతాయి జాతరలో. మనం ఇక్కడ దీనికి ముందు బండే మహాకాళి అమ్మ టెంపుల్కి ప్లస్ శివ టెంపుల్కి వెళ్ళొచ్చాము. అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. నేను ఆ 2 వీడియోలు లింక్ అనేది బయోలో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ 2 టెంపుల్ చూసుకొని వాకబుల్లో మేము ఇక్కడ కడ్లెకాయ పరసక్ అనేది వచ్చామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పేరు మెన్షన్ చేయండి. తింటే ఎప్పుడన్నా తిన్నారా అని కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట. ఇక్కడ లోపలికి ఎంట్రీ, కడ్లెకాయ పరసకి లోపలికి ఎంట్రీ అయ్యాక మనము ఫస్ట్ దర్శనం చేసుకునేది శ్రీ దొడ్డ గణపతి దేవస్థానం, అంటే పెద్ద వినాయక టెంపుల్ అన్నమాట. వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన రైట్ సైడ్లో బుల్ టెంపుల్ ఉంటుంది. బుల్ టెంపుల్ని కూడా మనం దర్శనం చేసుకొని బయటికి వస్తే అలానే కడ్లెకాయ పరస నుంచి, అంటే ఆ జాతర నుంచి అలానే నడుచుకుంటూ వెళ్తే ముందుకి మనకి కృష్ణ టెంపుల్ అనేది దర్శనమిస్తుందండి. చాలా మంచి పీస్ఫుల్ టూరిస్ట్ ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే జాతరను చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకి కృష్ణ టెంపుల్ అనేది ఉంటుంది. లోపల మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామందికి ఫేవరెట్ హీరోలు చాలామంది ఉంటారు, కానీ బాలయ్య స్పెషల్. అలానే ఫేవరెట్ దేవులు ఎంతమంది ఉన్నా కృష్ణ అందరికీ స్పెషల్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి బుల్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దారిలో ఇదంతా బెల్లం అండి. బెల్లంతో ఇలా సేల్కి పెట్టారనమాట. ఇలా డెకరేషన్ చేసి సేల్కి పెట్టారు. చాలా బాగుంది కదా. అది చూసుకొని ఇలానే మనం ముందుకు వెళ్తే మనకి కృష్ణ టెంపుల్ అని దర్శనం ఇస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. వచ్చేసాం కృష్ణ టెంపుల్కి. చూస్తున్నారు కదా, మొత్తం మనకి రాళ్ళతో ఉన్నట్టుగా ఉంటుంది. అది నిజం రాళ్ళ ప్లస్ అదే హుడ్తో అలా చేశారా అనేది మాత్రం తెలియదు, కానీ రాళ్ళతో ఉన్నట్టుగానే ఉంటుందండి. చాలా రీల్స్లో చూసుంటారు మీరు. మొత్తానికి నేనైతే వచ్చేసాను. లోపలికి ఎంట్రీ అయిపోదాం. కృష్ణ టెంపుల్ అంటే గోవర్ధన గిరిని చిటికన వేళ్ళతో వెత్తినట్టుగా ఉంటుందన్నమాట లోపల. ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. పక్కన చెప్పులు వదిలేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వీడియో ఎంట్రీ ఉంది. ముందు టెంపుల్స్లో వీడియో అనేది జనాలు ఎక్కువ ఉండే కొద్దికి తీయలేదు, కానీ ఈ టెంపుల్లో మనకి వీడియో అలౌ ఇచ్చారు కాబట్టి నేను స్టార్టింగ్ నుంచే వీడియో తీస్తూ వెళ్ళాను అనమాట. మొత్తం రాళ్ళతోనే ఉంటుందండి. ఫుల్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చెప్పాను కదా, ఎంతమంది దేవుళ్ళు ఉన్నా మనకి కృష్ణ అనేది స్పెషల్ కిట్టయ్య. అదే ఎంతమంది మనం హీరోలు ఉన్న బాలయ్య ఎంత స్పెషలో, అలానే మన ఫేవరెట్ దేవుళ్ళు ఎవరు ఉన్నా కూడా కిట్టయ్య అనేది స్పెషల్ అనమాట. వచ్చేసాం కిట్టయ్య దగ్గరికి. గోవర్ధనగిరిని ఎత్తుతున్న కిట్టయ్య దగ్గరికి వచ్చేసాం. అందరూ దర్శనం చేసుకోండి. మీ కోరికలు ఏమైనా ఉంటే, తీరని కోరిక ఉంటే తీర్చుకోవడానికి కిట్టయ్యని కోరుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మోర్ వీడియోస్ కోసం. ఇక్కడ కిట్టయ్యని దర్శనం చేసుకొని మనకు బయటికి వెళ్తుంటే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టూ భగవద్గీతకు సంబంధించిన పిక్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అవి చూస్తూ మనం కాసేపు అక్కడ కూర్చోవచ్చు. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ లోపల మధ్యలో వీడియో అనేది నీట్గా తీసాను, చాలా బాగుంది. ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత కాసేపు అక్కడ కూర్చొని అక్కడ నుంచి బయటికి అనేది వస్తున్నాం అనమాట. ఫుల్ టెంపుల్ మొత్తం ఇలానే ఉంటుంది. పక్కన కాలేజీ ఉందన్నమాట. కాలేజ్ పిల్లలు చాలామంది వస్తుంటారు. ఇక్కడ ఈ లొకేషన్ బాగుందని చెప్పి మనము అలసిపోయి ఉండేసరికి రీల్స్ తీసుకోలేదు, కానీ వీడియోస్ పిక్స్ మాత్రం తీసుకున్నాను అనమాట. అదే ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నుంచి బయటికి ఎంట్రీ అనేది చిన్న చిన్న కిచెన్స్ లాగా, వంట చేసుకునే గదుల్లాగా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఏమైనా ఏంటో తెలీదు.
చాలా బాగుందన్నమాట. పీస్ఫుల్గా ఉంది టెంపుల్. తప్పకుండా బెంగళూరు వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. బయటికి ఎగ్జిట్ అవుతుంటే మనకి రాఘవేంద్ర స్వామి కనిపిస్తారు రైట్లో. అక్కడ నుంచి ముందుకు వస్తే మనకి కృష్ణుడికి ఇష్టమైన ఆవులు, గేదెలు మనకి ఇక్కడ కూడా దర్శనం ఇస్తాయండి. వాటిని పలకరించుకొని వాటికి గడ్డి తినిపించేసి మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి నేను చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి బయటికి అనేది ఎగ్జిట్ అనేది అయిపోతున్నాను. ఈ వీడియో 1 డే టెంపుల్ జర్నీలో ఇది నా ఎండింగ్ మోస్ట్ ఫేవరెట్ కిట్టయ్య వ్లాగ్ అండి. ఇక్కడ నుంచి కడ్లకాయ పరసకి మళ్ళీ బయటికి అనేది వచ్చేసాము. ఈ ఇయర్ కడ్లకాయ పరస టెంపుల్ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్. ఫస్ట్ నుంచి మహాకాళమ్మ ప్లస్ శివ టెంపుల్, వినాయక టెంపుల్, బుల్ టెంపుల్, కిట్టయ్య టెంపుల్ నుంచి కడ్లకాయ పరసలోకి మనం ఎండింగ్ అనేది ఇచ్చేసాం. తప్పకుండా ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మోర్ బెంగళూరు వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.